వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇది మిగిలిపోయిన ఇడ్లీ రుబ్బుతో నేను బోండాలు చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్ లాగైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా హ్యాపీగా తినేయొచ్చు. దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లో నూక కలిపిన ఇడ్లీ పిండి తీసుకోవాలండి. మేమైతే నూక కలిపిన ఇడ్లీలే తింటాము. ఆ ఇడ్లీ పిండి అయితే పుల్లగా ఉన్నా పర్వాలేదండి, లేదంటే ఫ్రెష్గా ఉన్నా పర్వాలేదు. ఇడ్లీ పిండిని తీసుకొని దాంట్లో ఒక కప్పు ఇడ్లీ పిండికి ఒక కప్పు మైదా అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. మీకు నచ్చితే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకునేటప్పుడు జల్లించుకొని వేసుకుంటే మనకి తొందరగా కలిసిపోతుందండి. లమ్స్ ఎక్కడ అంటే ఉండలు కట్టకుండా తొందరగా కలిసిపోతుందని నేనైతే జల్లించుకొని వేసుకుంటాను. ఆ మైదా వేసిన తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇంకా తురుముకున్న క్యారెట్ని అయితే వేసుకొని మీకు నచ్చితే కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు ఒకటే వేసుకున్నాను, కొత్తిమీర ఇంకా అల్లం అయితే వేసుకోలేదు. మీ రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని మనం ఇడ్లీ రుబ్బు ఏదైతే ఉందో ఆ తడితోనే మనం కంప్లీట్ గా ఫస్ట్ కలిపేసుకోండి, ఎక్కడ లమ్స్ లేకుండా. దాంట్లో ఒకవేళ మీది పుల్లని రుబ్బు అయితే పెరుగు అవసరం లేదు. పుల్లని రుబ్బు కాకపోతే కొంచెం పెరుగు అయితే వేసుకోండి. నాది ఫ్రెష్ రుబ్బు అనమాట, సో నేను పెరుగు వేసుకుంటున్నాను. ఇలా నేను చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా కొంచెం గట్టిగానే ఉంది అనుకుంటే వాటర్ కూడా కలుపుకోవచ్చు. నేను స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయానండి. స్టార్టింగ్ పిండి అది కలుపుకునేటప్పుడే మనం చిటికెడంతా సోడా గుండు కూడా వేసుకుంటే మనకి పునుకులు అనేవి కరెక్ట్గా పొంగుతాయండి బొండాలు. ఇలాగా మొత్తం పిండి అంతా కన్సిస్టెన్సీ రెడీ చేసుకున్న తర్వాత ఒక పావు గంట కానీ అరగంట కానీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టుకుందామండి. ఆయిల్ అయితే ఒక ప్యాన్లో పోసుకొని హీట్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఆయిల్ని ఫుల్గా మరిగిన తర్వాత మనం ఎప్పుడైతే బొండాన్ని దాంట్లోకి వేస్తామో వేసిన వెంటనే మనం మీడియం ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎందుకు అంటే ఇది రుబ్బు బొండా కదండి, లోపల నోక నోకగా ఉంటుంది. ఒకవేళ హై ఫ్లేమ్లోనే పెట్టేసి వదిలేస్తే బయట అంతా కలర్ వచ్చేస్తుంది, లోపల బొండా అనేది ఉడకదండి. మనకి ఈ బొండాలు వేగడానికి అయితే టైం పడుతుందండి. మనం ఎంత జాగ్రత్తగా వేపుకుంటే మనకి బొండాల టేస్ట్ అనేది అంత బాగుంటుంది. లోపల క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ వేగాలి రుబ్బుతో పాటు. సో జాగ్రత్తగా బొండాలను అయితే వేపుకొని ఎప్పుడైతే మనకి బుడగలు ఆగిపోతాయో, రావడం ఆగిపోయిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కంప్లీట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అయితే దించేసుకుంటే మనకి రుబ్బు బొండాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోని చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీలో ఎంతమంది ఇలా మిగిలిపోయిన ఇడ్లీ రుబ్బుతో బొండాలు చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ బొండాకి చట్నీ కాంబినేషన్ అయితే కొబ్బరి చట్నీ ఇంకా అల్లం చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. సో పిల్లలు ఈవినింగ్ టైంలో ఆకలి ఆకలి అనుకుంటూ వస్తారు. ఇలాంటి ఈజీగా ఫాస్ట్గా అయిపోయే స్నాక్స్ ఏమైనా చేసి పెట్టేస్తే హ్యాపీగా తినేసి వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటారు. మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. చూడలేని వారు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేనైతే బోండాని పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. బాయ్ బాయ్.